మీ పేరు ఏంటి చెప్పు. Trees are our best friend. They give us shelter for many birds. They give us oxygen to many birds. నేను 5వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు BMCPS నెహ్రూ నగర్. నేను వేసే వేషం స్టాచ్యూ. What class are you studying? I'm studying in 2nd class. Okay, can you say the spellings for the bird? Bird. Bird spelling. Bird. Bird spelling. BIRD. Okay, thank you. Bird. Bird. My costume name is నేను 2వ తరగతి చదువుతాను. నా క్లాస్ పేరు 7th డే బట్టి హై స్కూల్. నా వేషం పేరు చెట్టు. 4th class. ఏ క్లాస్? 4th class. వెరీ గుడ్. ఏ విషయం ఇప్పుడు? తెలుగుకి ఆడపడుచు. ఓకే, గుడ్. నా పేరు చంద్రిక. నేను 7వ తరగతి శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాను. నేను రుద్రమదేవి వేషం వేశాను. నేను రుద్రమదేవిని. ఏ విషయం వేసావు? రుద్రమదేవి. రుద్రమదేవి. ఓకే, రుద్రమదేవి అంటే తెలుసా నీకు? చెప్పు. నేను రుద్రమదేవిని. నేను 1959లో జన్మించాను. మా తండ్రి పేరు గణపతి దేవ. ఆయన కాకతీయ సామ్రాజ్యానికి రాజు. నేను ఆయన పుత్రికను. నేను భారతదేశంలో అత్యంతమైన రాణిల్లో ఒకదానిని. I am studying 7th class. నేను ఇప్పుడు సోదమ్మ వేషం వేశాను. నా స్కూల్ పేరు విఎం మాలన్ ఎంసీ గర్ల్స్ హై స్కూల్. నా పేరు రోజు. హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. అదేమో పట్ల సైలెంట్గా ఉన్నాను. అదేమో పట్ల నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను శ్రీ తారప్రోలు ఇంగ్లీష్ మీడియం పాపరాయ హై స్కూల్లో చదువుతున్నాను. నేను ఇప్పుడు సోదమ్మాయి వేషం వేశాను. ఉన్నది ఉన్నట్టే చెప్తానమ్మా, జరిగేది చెప్తానమ్మా. అమ్మాయి పాస్ అవుతా చెప్పు. ఈ సంవత్సరం బాగా పాస్ అవుతానమ్మా. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, సెకండ్ క్లాస్. ఫస్ట్ ర్యాంకే వస్తావమ్మా. సెకండ్ జోలికే అందవమ్మా. నువ్వు అసలు తల్లి. మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు కీర్తనశ్రీ. నేను 8వ తరగతి చదువుతున్నాను. అర్జున్ గారు నీ పేరు? నా పేరు కీర్తనశ్రీ. నేను 8th క్లాస్ చదువుతున్నా. మా స్కూల్ పేరు విశ్వజ్యోతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, కృష్ణలంక. ఓకే, థాంక్యూ. నేను 8th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్ పేరు విశ్వజ్యోతి. Just walk. Slow. ఏ వైష్ణవి. Okay. వైష్ణవి. Okay. 8th క్లాస్ చదువుతున్నాను. Okay. విశ్వజ్యోతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, కృష్ణలంక కోట మిషన్ రోడ్. Okay. Why you participate చేస్తున్నాను? టీచర్. ఈ ప్రోగ్రామ్ లో ఎందుకు పార్టిసిపేట్ చేస్తాను?
One man. One man. పిల్లల్ని పోటీలు పెట్టేది. One man. కవి. కవి. Don't laugh. నిన్న క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము? టేబుల్స్ చెప్పాను. Wait. What's your name? My name is Yusuf Ahmad. So what class is it? Fourth class. Fourth class. Fourth class. I mean, junior? Junior. Okay. High school. Okay, right. What for your idea? Power Kalyan. Hello? Deputy CM Power Kalyan. Pawan Kalyan. Your bus is Pawan Kalyan. Yes. Your going back as Pawan Kalyan. Yes, sir. Okay, you like it. You want it? అలాగే నడిపించవలసిందిగా సత్యాన్ని గారిని కోరుకుంటూ ప్రస్తుతానికి సవాల్ తీసుకుంటాం. ఈ పుస్తకాలకి సభకి మీ అందరికీ ఆహ్వానం. వేదిక మీద పెద్దలు, మిత్రులు, సీనియర్ పాత్రికేయులు, చిరకాల మిత్రులు, అన్నవరం బ్రహ్మయ్య గారు, విజయవాడలో పొదు సాహితీ కార్యక్రమాన్ని చాలా ఆసక్తికరంగా హృదయంగా నడిపించే సాహితీవేత్త నంద మాధవరావు గారు, అనతి కాలంలోనే అటు కవిత్వంలో ఇటు కవిత్వాన్ని విశ్లేషించడంలో చాలా అద్భుతమైన ప్రతిని చూడటం, వర్తమాన కవిత్వానికి గొప్ప విమర్శ జోడిస్తున్న మిత్రుడు సుంకర గోపాలయ్య గారు, మిత్రుడు చంద్రశ్రీ గారు, ఈ గ్రంథాలయ మేడం గారు, అందరికీ నమస్కారాలు. ఇందాక చంద్రశ్రీ గారు ఇచ్చిన పేరు మనం ధన్యవాదాలు చెప్పాలి. రిటైర్ అయ్యాక సాహిత్య ప్రపంచాన్ని కలిసి సంవత్సరాల పాటు ఈ స్నేహాన్ని మేము ఇలాగే కొనసాగిస్తున్నాము. దాన్ని నిరంతరంగా ఈ పుస్తకాన్ని మా బాబు ఆవిష్కరించుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. 1 minute, sir. 1 minute. ఏ పరిస్థితులు వాళ్ళు సాహిత్యంలో నిలబెట్టడం చేస్తున్నాయి అనే విషయాలు తెలియదని చెప్పారు. నేను చాలా మంచి మిత్రుడు, సాహిత్యం పట్ల చాలా సామాజిక స్థలాలు ఉన్నప్పటికీ వాళ్ళు నడిచి వచ్చిన డైరెక్టర్స్ని సాహిత్యంలో, కవిత్వంలో ఎప్పటికప్పుడు మార్పు కావాలని ప్రత్యేకించడం చాలా గొప్ప విషయం. అలాంటి కవులు ఈ పుస్తకం నాగరాజు లాంటి వాడు. అదే సందర్భంలో సమాజంలో సపోజ్ మీ 15th క్వశ్చన్ అంటే నేను ఇక్కడ రౌండ్ అప్ చేస్తాను. ఆ 15th క్వశ్చన్ నేను అడుగుతాను. నేను అడిగాక మీకు 30 seconds ఇస్తాను. యూనివర్సిటీ ఏఎస్ రావు గాట్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. Who is founder of ECIL? Tata. Wrong answer. Where options? Okay. Say, What is the name of the nation? the rocket Total marks 9 marks. C1 రాలేదు, A1 రాలేదు, మళ్ళీ 8 9 మార్క్స్ వచ్చాయి.
ఇప్పుడు సెకండ్ రౌండ్ పోగరాదా ఎవరు చెప్పారు పోగరాదా చూడాలి ఎలక్ట్రిక్ ట్రైన్ కమాన్ తండ్రి విశ్వనాథ్ దాంట్లో పోగ AI అబ్రివేషన్ చెప్పండి. I am going to ask some English. భాషా సాహిత్యమే కాకుండా సమాజానికి సంబంధించినటువంటి ఉద్దేశం. ఈ ముగ్గురు సంఘ సంస్కృతులు చేయడం వల్ల నాకు ఆనందం ఏంటంటే ఈ ముగ్గురు గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా సంవత్సరాలు బట్టి వాళ్ళ రోజున ఒక్కొక్క నాటకం రోజున ఒకరి జన్మ, ఆ పుట్టిన రోజున నాటక జన్మదినం, మరి ఒక పుట్టిన రోజున భాషా జన్మదినం, మరి ఒక పుట్టిన రోజున సాహిత్య జన్మదినం. ఇలాగ నేను చాలా కష్టపడి సమాజానికి అవసరమైనటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి పుస్తకాలు రాయడమే నా పని. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకున్నాను. జ్ఞానం ఒక్కటి వెలుగు ఇవ్వదు, వెలగనే కానీ నిలిచి వెలుగుడు దానికి ఎగ్జాంపుల్. రోజువారీ జీవితంలో గుర్తొస్తూ ఉంటారు. ఇన్నాళ్ళైన వాళ్ళు వెళ్ళిపోయింది. గారి మాటలు, ఆ లైన్స్